అరే ఎవడు కొట్టిండ్రా మిమ్మల్ని? ఆ దిబ్బలేంద్రా ముఖం మీద వాని గుద్ద వల్దెంగి తెవ్వడమా మాట చెప్పుర్రా. పిలవని పెళ్లికి పోయినందుకే వీళ్ళ గుద్ద వల్దెంగిర్రా. నువ్వు వెళ్తే నీ బద్దలు వల్దెంగుతారు, ఏం లేదు. పిలవని పెళ్లికి మీరెందుకు పోయిర్రా? అంతా ఈ లంజుడికి వల్లనే రా, ఈ దరిద్రపు లంజుడికి వల్లనే. నన్ను అన్నామంటే నీ గుద్ద వల్దెంగుతా. మళ్ళీ నేను చెప్తానా అసలు ఏం జరిగిందిరా? ఎవడో ఒకటి చెప్పు రాజరా. మామా బీర్ తాగద్దాం పారా. నేను రాను మామా. పైసలు నేనే ఇస్తారా బుచ్చపు లంచోడుక. లేట్ ఎందుకు మామా, పా వెళ్దాం. తెలుసురా నువ్వు లేకి లంచోడుకు అని. A few moments later. మామాకి పల్లీలు తీసుకున్నావేంద్రా? బీరు తాగేటప్పుడు ఎవడన్నా పల్లీలు బుక్కుతారా? మరి ఏం బుక్కుతారా? అవుతుందన్న గుద్ద నాకుతారా? ఫిష్ ఫ్రై అన్న చికెన్ ఫ్రై అన్న తింటారా? బీరు బాటిల్ బట్టి దెంగిందంటే ముఖం పచ్చడి అవుతుంది పూక. స్టప్ ఏం తీసుకోవాలరా అంటే ఏమన్నావు? ఏమన్నారా? మామా 2 బీర్లు తీసుకున్నా, స్టప్ ఏం తీసుకోవాలరా? పనాడ వాటికొచ్చినావు 2 బీర్లేనారా? ఇంకో 2 తీసుకోరా. నీ మొడ్డేం పోయిందిరా? కుక్కట్లత్తే ఏలు పెడితే అంతదాకా తాగుతావు. డబ్బులు కట్టేది నేను. నిజం మామా, ఒక్క బీరు సరిపోదురా, వడ్డకు మొదలు కాదు. పిచ్చలు చంపి కడుపు పెంచినాక ఎక్కడ చాలుతుందిరా? నువ్వు బచ్చగానివిరా, ఒక్క బీరుకి అవుట్ అవుతావు. నీకేం తెలుసురా నా బాధ? నాకు తిక్క దెంగితే ఒక్క బీరు కూడా తీసుకోను. సరే సరే స్టప్ అద్దు అని ఇంకో 2 బీర్లు తీసుకోరా. ఇంత కరువుగాను అయినవేంద్రా? పనడు తీసుకుంటా. మామా 2 బీర్లు ఎట్లా తాగుతాం రా? బర్రె కుడిద్దా అయినట్టు స్టఫ్ ఏం లేకుండా. స్టఫ్ ఏమన్నా తీసుకోరా. చల్ దెంగే, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పటిదాకా స్టప్ అద్దు 2 బీర్లు తీసుకో అన్నావు, మళ్ళీ స్టప్ అంటావేంద్రా? నువ్వు తీసుకున్న బీర్ల కన్నా దెంగులే ఎక్కువ ఉన్నాయిరా. కొనిగా పల్లీల ప్యాకెట్ అన్న తీసుకోరా. మొడ్డ కూడా తీసుకోను. ఒక్క రూపాయి కూడా లేదు. తాగుతుంది ఆగు, లేకపోతే దెంగే. 10 రూపాయలు నేను ఇద్దగాని తీసుకోరా 2 పల్లీల ప్యాకెట్లు. పల్లీల ప్యాకెట్ తీసుకుందే నువ్వురా. పచ్చగా అలా ఒక్క బీర్కి అవుట్ అయ్యి నన్నంటవేంద్రా ఎర్రిపూక. మామా అదంతా వదిలేగానిలా బైక్ దగ్గరికి పోదాంరా. పైసలు లేవురా, ఎందుకు ఇట్లా గుద్దలు తమ్మి ఎత్తావు? ఏం చేసుకుంటావురా? పైసలన్నీ మీద పెట్టుకుంటావా లేకపోతే పట్టుకపోతావా సచ్చినప్పుడు? ఇప్పటికే నీకు బాగైంది మామా, ఆయనతో తాగురా పోదాం. నా పిచ్చలైందిరా. పనాడ పట్టుకొచ్చి ఎందుకురా తాగిపించినావు? ఫ్రెండ్షిప్ కోసమే, అవునా కాదా? చెప్పురా, నోట్లో ఉందన్న మొడ్డ పెట్టుకున్నావా? అవును మామా, ఫ్రెండ్షిప్ కోసమే. తాగురా ఆయనతో పోదాం. ఫ్రెండ్ గాడు కోరిన కోరిక తీర్చని నీదేం ఫ్రెండ్షిప్ రా? మొడ్డల ఫ్రెండ్షిప్. నిన్ను తాగుదామని పట్టుకచ్చుడే నేను చేసిన తప్పురా. నానా మొడ్డ తప్పురా. లపాకి దగ్గరికి పోదాం, లేకపోతే నీ బీరద్దు మొడ్డద్దు. తాగిన బీరు కూడా కక్కుతా కక్కలా చెప్పు. సరే కానీ తాగురా పోదాం. థ్యాంక్ యూ మామా, ఐ లవ్ యూ రా. మొడ్డ లవ్ యూ. పెడితే పెళ్లి కొడతావు, లేకపోతే సాగు కొడతావు. మామా పా లపాకి దగ్గరికి పోదాం. కొంచెం ఆగలైతుంది, వెళ్ళేటప్పుడు కొంచెం బిర్యానీ తినిపోదాం అంతే. నేనేమన్నా నీ మిండన్నారా? మింటని లంజ కోరినట్టు లంజ కోరికలన్నీ కోరుతావు. ఏం కోరినా మామా? బిర్యానీ తినిపిమనుడు తప్ప. నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. బుక్కెట్ల బీర్ తెప్పించుడు ఎక్కువరా అంటే బిర్యానీ తినిపి అంటావు. చేసిన పుణ్యం మొత్తం చేయాలి మామా. ఇట్లా మధ్యలో వదిలేతే నరకానికి పోతావు మామా. నానా ఆతుల పుణ్యం నీకేంద్రా? తాగిన పూ కాందాలు బుక్కినట్టు లంజ కోరికలు అన్ని కోరుతావు. ఎవరిదన్నా గుద్దనాక నాకు బీరు తాగిపించినవా పూక? బిర్యానీ తినిపియపోతే నీకు పిచ్చల మీద ఒట్టే. అరే లేకి లంజోడుక, నిజంగానే డబ్బులు లేవురా. నీకు తాగిపించు నా తప్పురా. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకోగాని బిర్యానీ తినిపి మామా. ఇప్పటికిప్పుడు బిర్యానీ అంటే కష్టం రా. ఇక్కడ ముందట పెళ్లి అవుతుంది ఎదురుగా, పోయి తినేద్దాంపా. మనల్ని పిలిచిర్రా మామా వాళ్ళు. మనల్ని పిలిచుడు మర్చిపోయారు కావచ్చు మామా. యాక్చువల్గా పిలవని పెళ్లికి నేను రాను. బిర్యానీ తినుడు అద్దా. అరే పామా, పెళ్లి కొడుకు మనోడే. తెలుసురా నువ్వు నీసు గుద్ద పోసుకుంటావని. హలో గైస్, దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అమూల్యమైన లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.